తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో కృష్ణానది జలాలపై ప్రవేశపెట్టిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పై మాజీ మంత్రి హరీష్ రావు తనదైన శైలిలో స్పందించారు. నల్గొండలో బీఆర్ఎస్ సభ పెట్టినందుకే ఒత్తిడికి అసెంబ్లీలో తీర్మానం పెట్టారని విమర్శించారు. అయితే తమకు కూడా దీనిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చే అవకాశం ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. మా ప్రెజెంటేషన్ వింటే కృష్ణానది జలాలపై తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో వాస్తవాలు తెలుస్తాయన్నారు. అదే సమయంలో ఉత్తమ్, సీఎం రేవంత్ రెడ్డిలు కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఈరోజు కృష్ణానది ప్రాజెక్టులపై వాస్తవాలు అనే పుస్తకాన్ని ప్రభుత్వం సభ ముందు పెట్టింది. దీన్ని వాస్తవాలు అనేదానికంటే అవాస్తవాలు అని పేరు పెడితే కరెక్ట్గా ఉండేదేమో. ఎందుకంటే అధ్యక్ష, ఆ వాస్తవాలు ఏందో నేను వివరిస్తా అధ్యక్ష. ఇప్పుడు వాస్తవాలు ఏందో నేను మీ ద్వారా ప్రభుత్వం ముందు, ఈ సభ ముందు, ఈ రాష్ట్ర ప్రజల ముందు పెడతాను అధ్యక్ష. పేజ్ నెంబర్ 1లో ఈ పుస్తకంలో కేంద్ర జలశక్తి అధ్యక్షతన 6-10-2020 జరిగిన 2వ అపెక్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రాజెక్టులు అప్పజెప్పే విషయాన్ని ఆనాటి మా ప్రభుత్వం ఒప్పుకున్నది అని చెప్పి ఇందులో చెప్పారు అధ్యక్ష. ఐ విల్ రీడ్ అవుట్ ద సెకండ్ అపెక్స్ కమిటీ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ అధ్యక్ష. మేము 2వ అపెక్స్ కమిటీ మీటింగ్లో కేసీఆర్ గారు హాజరై ఈ ప్రాజెక్టులు అప్పజెప్పడానికి ఒప్పుకున్నారని చెప్పి ఈ పుస్తకంలో వాస్తవాల కింద రాశారు. బట్ కేసీఆర్ గారు ఏమన్నారు, ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్, ఇది నాది కాదు, ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన మినిట్స్ అధ్యక్ష. ఇందులో చాలా స్పష్టంగా కేసీఆర్ గారు ఏం చెప్పారంటే, పేజ్ నెంబర్ 5, పారాగ్రాఫ్ నంబర్ 5.3, until and unless water sharing is finalized by the tribunal under section 3 of ISRWD Act of 1956, the question of notification of jurisdiction of board should not arise. He also stated that the tribunal matter is pending in Supreme Court and is sub judice. Hence, on this account also, the jurisdiction matter cannot